భార్యకి భర్త కిడ్నీ ఇచ్చాడట. అప్పుడు ప్రేమలు బాగున్నాయి, ఫ్యామిలీ బాగుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆరోగ్యం వచ్చాక భార్యకి భార్య భర్తకి విడాకులు ఇవ్వాలని చూసిందంట. ఇంక నేను బాగుపడ్డారు కదా అని చెప్పి ఎటు ఈయన బలహీనుడు, ఇచ్చి బలహీనుడు అయితే భార్య ఏం చేసింది, నీకు విడాకులు ఇచ్చేస్తానందట. భర్త అన్నాడట, డైవర్స్తో పాటు నా కిడ్నీ కూడా అన్నాడు. ఏమన్నాడండి? డైవర్స్తో పాటు కిడ్నీ కూడా అన్నాడండి. కుదిరిద్దండి? చూడండి, అంటే మనస్సాక్షి దాటి వెళ్ళలేం ప్రియులారా. నీ మనసు, నీలో ఉన్న దేవుని ఆత్మ నిన్నేం చేస్తూ ఉంటుందంటే నీ మీద దోషారోపణ చేసిద్ది. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండలేవు, నువ్వు ధైర్యంగా మాట్లాడలేవు. కానీ ఎప్పుడైతే నీ మనసు నీ మీద దోషారోపణ చేయదో అప్పుడు నీకు బహుధైర్యం. కారణం ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కని మాట ఉంటుంది, 6వ అధ్యాయము 17వ వచనంలో చూడుమా. 6:17 ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచిన. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ప్రమాణము చేస్తే, వాగ్దానము చేస్తే దాన్ని మన జీవితాల్లో దృఢపరిచేవాడట. మనకిచ్చినటువంటి వాగ్దానమును చూడండి, దేవుడు అద్భుతంగా మన జీవితాల్లో కార్యరూపము దాల్చబడిన. శరణాగతులమైన మనకట ఆయన శరణు వేడుకున్నప్పుడు, నీవే నా దిక్కు అన్నప్పుడు తన బలమును నమ్ముకొనక, తన వయసును నమ్ముకొనక, తనకున్న ఆస్తిని నమ్ముకొనక, ఈరోజు బలమున్నంత వరకు, వయసున్నంత వరకు కన్ను మిన్ను కానకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి సమాజంలో ఒకప్పుడు వయసు వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళలేరు. ఈరోజు కన్న బిడ్డల్ని కనీసం స్కూల్లోనైనా జాయిన్ చేయకుండా ఉన్నటువంటి పిల్లలను కూడా విడిచి వెళ్ళలేకపోతున్నారు. ఈరోజు ఎవరిని నమ్మాలో కూడా తెలియటలా, ఎవరిని నమ్మకూడదో కూడా తెలియటలా. పాము తను పెట్టిన పిల్లల్ని ఏం చేస్తూ ఉంటుంది, మింగుతూ ఉంటుంది. పిల్లల్ని పాము తన పిల్లల్ని మింగిద్ది ప్రియులారా. ఈరోజు కసాయితనం అనేటువంటిది మనుషుల్లో పశుప్రాయత్వంగా భయంకరమైనటువంటి పరిస్థితులు మనము చూడాల్సి వస్తూ ఉంది. అని పిరికితనంగా ఉండాల్సిన పని లేదు. ఇవన్నీ జరగాల్సి ఉంది కదా, ఇవన్నీ చెప్పకుండా ఏం జరగటం లేదు కదా. మనిషి కుమారుని దినాలు ఎలా ఉంటాయండి? లోతు దినాల వలె, నోహు దినాల వలె ఉన్నాయి. కాబట్టి లోతు ఇంటిని చుట్టుముట్టినటువంటి వారు వృద్ధులు, పిల్లలతో సహా, యవనులతో సహా వచ్చారు. నోహు దినాల్లో తినుచు త్రాగుచు, పెండ్లికి ఇచ్చుచు, పెండిళ్ళు చేసుకొనుచు, ఇల్లు కట్టుచు, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్సే, ఎక్కడ చూసినా తినుబండారే. ఒకప్పుడు ఒక పక్క నుంచేమో ఎర్బలోళ్ళు ఏం చదువుతున్నారయ్యా, కలర్స్ వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇంకా రకరకాల వాళ్ళు ఏం చదువుతున్నారు చెప్పచ్చుగా. 6 గంటలకు మీరు ఏదైనా తినేది తినండి, 6 గంటల లోపే తినండి. మీరు డైట్ చేయాలి అని అంటే, మీరు తగ్గాలి అని అనుకుంటే మీరు 6 గంటల లోపే నా దగ్గరికి వచ్చే ముందు మీరు టైం మెయింటెనెన్స్ చేయాలి. వాళ్ళకి ఒత్తిడి ఉండకూడదు, టైంకి నిద్రపోవాలి. మీ కన్నీళ్ళల్లో, మీ ఏడుపులో, మీ దుఃఖంలో, మీ సంతోషంలో పాలిభాగస్తుడు ఎవరంటే దైవజనుడు కుటుంబం. కొట్టు చేపలు గట్టిగా. ఏదైనా మీ దేవుని తర్వాత మీ మేలు కోరే వాళ్ళు ఎవరంటే మనస్సాక్షితో చెప్పగలను, దైవజనుడు. ఒకప్పుడు సామెత ఉంది, బామ్మర్ది బతకగోరుతాడు అన్నదమ్ములు. ఇప్పుడు బామ్మర్దులు కూడా బతకనెత్తున్నారు. ఏదో ఒకటి చెప్పండిలే, అది అప్పుడు సామెత మనప్పుడు. ఇప్పుడు బామ్మర్దులు బతకనీరు, అన్నదమ్ములు బతకనీరు. మరి అలాంటప్పుడు
ఇంకా తోడుకోడళ్ళు అసలు బతకనిస్తారా? మా తల్లి ఒక్క అడుగు పెడితే చాలు, 6-7 అన్నదమ్ముల కుటుంబం, ఉమ్మడి కుటుంబం అయినా చాలే. ఏమండి, ఒక్క తల్లి అడుగు పెడితే చాలు. అప్పుడు చిన్నప్పుడు అనేవాళ్ళు ఐరన్ లెగ్ ఎక్కడ పెడితే ఆడ కథం. ఈరోజు గొడ్డొచ్చినాయాల బెడ్డొచ్చినాయాల అన్నట్టు. ఒకప్పుడు సంబంధాల కోసం 6 జతలు అరిగిపోయాయంట. ఏమని ఊరు వాడ ఎతికేవాళ్ళు, సాంప్రదాయాలు చూసేవాళ్ళు. ఇటు 6 అటు 6, ఏమంటావు, ఇటు 6 అటు 6 తరాలు చూసేవాళ్ళు అంట. ఇప్పుడు ఏం చూస్తున్నారు, ఇటు 6 లక్షలు అటు 6. ఆడబిడ్డ కట్నం కూడా లక్షలు కావాలా? ఏమని పిల్ల సాంప్రదాయంతో పని లేదు, కుటుంబం వెనక ముందుతో పని. ఉద్యోగం ఎంత? ఏమండి ఉద్యోగం ఎంత? అందంగా ఉందా, జాబ్ ఉందా? ఇద్దరు చెరోకు ఉద్యోగం చేసుకుంటారు. వీళ్ళిద్దరు చెరోకు ఉద్యోగం చేసుకుంటారు, పిల్లలు మాత్రం టీవీకి వదిలిపెడతారు. అందుకే కలికాలం వినాశనానికి విపరీతమైన బుద్ధులని ఎవరు చేసుకుంటున్నారా? ఏ పెళ్ళిళ్ళు ఏడో ఎతికే పనే ఉందని అన్నా చెల్లెళ్ళే చేసుకుంటున్నారు. ఏమండి ఎంత ఘోరమో చూడండి. ఈ పాపిష్టి సమాజంలో మనం ఉన్నామంటే ఏమండి, ఆ పాపము పరిహరించబడాలి అంటే దేవుడు మనల్ని విడిపించిన కృపలో ఎంతోమందికి విడుదల కలగాలి, కట్లు తెంచబడాలి, బంధకాలు తెగిపోవాలి, శాపం తొలగిపోవాలి, కన్నీళ్ళు తొడవబడాలి, దేవుని యొక్క మేలు పొందుకోవాలి. ప్రియులారా, ఆ కృపలో నిలబడాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు ఏమండి చాలామంది అంతే ఏదో 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 చెప్తారు. మాకు కూడా చెప్తారు, గట్టిగా ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి, ఏమండి గట్టిగా ప్రార్థన చేయండి అంటారు చాలామంది. గట్టిగా ఓటికి చేస్తామండి. గట్టి ప్రార్థన ఒకటి, ఓటి ప్రార్థన ఒకటి ఉంటుందా? అందరి కోసం చేసేది గట్టి ప్రార్థనే. బలహీనుల కోసం ఇంకా గట్టిగా చేస్తారు, సమస్యలో ఉన్న వారి కోసం ఇంకా గట్టిగా చేస్తారు. కానీ ఆ సమస్య తొలగిపోవాలన్నా ఏమండి, బలహీనత నుంచి విడుదల పొందాలి అన్నా, ప్రార్థన మీకు ప్రాకారంగా మార్చబడాలి అన్నా, దైవజనుడు చేసేటువంటి ప్రార్థన, మీ కొరకు చేసే ప్రార్థనలో సంతోషంగా చేస్తే అవి మీకు దీవెనకరమైన మాలికలుగా ఉంటాయి. కొట్టు చాపట్ల గట్టిగా. అలా కాకుండా దైవజనుడు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల నువ్వు చేసే పనిలో కలిసి రాదు, నీ ఫ్యామిలీ లైఫ్లో సుఖంగా ఉండలేవు, నీవు సమాజానికి ఆశీర్వాదంగా ఉండలేవు, సంఘంలో దీవెనకరంగా ఉండలేవు. నేనంటాను, నీవు ఉన్న సంగతి సంఘంలో తెలియాల. నీవు ఉన్నావన్న సంగతి ఏమండి, నీవు ఉన్నావన్న సంగతి సంఘంలో. తల్లికి పిల్లలు పుట్టుతారు, ఒకరో ఇద్దరో. ఇప్పుడు ఒకరు వద్దు, ఇద్దరు, ముద్దు, ముగ్గురు వద్దు. నేనంటున్నారా వద్దన్న వాళ్ళని కానీ మాకు ఇయ్యండి అంటున్నా. ఏమండి దేవుని సేవ కొరకు పాలస్తీనా దేశం మేము వెళ్ళాం. అక్కడ అందరూ పుట్టిన ప్రతి బిడ్డ ఆర్మీలో పనిచేయాలి, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా. పాలస్తీనా ఎయిర్పోర్ట్లో అందరూ లేడీసే. పురుషులు ఏమయ్యారు? జంట అంటే మీరు యుద్ధంలో ఉండండి, మేము ఇక్కడ ప్రాకారంలో ఇక్కడ మేము ఉద్యోగాలు చేస్తాము. అందరూ ఆర్మీకి అంటే వారి దేశాన్ని కాపాడుకున్నట్టుకు ప్రియులారా, వారు ప్రతి ఒక్క వ్యక్తి యుద్ధంలో నేర్పరితనం కలిగిన వారిగా ఉండాలి. ఈరోజు మనం కూడా యుద్ధంలో నైపుణ్యత కలిగిన వారిగా ఉండాలి. చప్పట్ల గడ్డ దేవుణ్ణి స్తుతిద్దామా? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా? ఎవరన్నారా మాట? ఎవరైనా ఒకరు చెప్పండి, మీలో నుంచి, సేవకులు కాదు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా? నేను కూడా రాసుకున్న ఒక పాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్పరా? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా? ఎవరు చెప్పట్లేదు కదా? యోబు అంటాడు భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది. కాబట్టి మనం ఎక్కడున్నామండి? అందరు చెప్పిన బంగారు నోళ్లతో మనం ఎక్కడున్నాం? యుద్ధ భూమిలో ఉన్నాం. యుద్ధము జరుగుతుంది. ఎవరికి?
అత్త కోడళ్ళకి కాదమ్మో, వదిన ఆడబిడ్డలకు కాదు. ఈ లోకంలో పోరాటాలు అవి మనకు కూడా ఉన్నాయంటే ఇంకా మనం లోకంలో ఉన్నాము, లోకం మనలో ఉంది. మన పోరాటం ఒకటి ఉంది. అదేమిటండి? దురాత్మల ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. కాబట్టి సైతాను విరామం లేకుండా పోరాడతాడు. మనం పగలు పోరాడుతున్నాం, మెలకు ఉన్నంత వరకు పోరాడుతున్నాం. కానీ వాడు రాత్రులు కూడా పోరాడతాడు. వాడి సమయం కొంచెమని తెలుసు కదా. మనం పోరాడి పగల వరకే మనం ఉంటాం. రాత్రులు డబడబా పడిపోతూ ఉంటాయి. టీవీలు పగులుతున్నాయి, సెల్లులు పగులుతున్నాయి. ఏమండి ఇంకేం పగులుతున్నాయి? ఏ కనపడతాయో కదా, కనపడతాయో పగులుతున్నాయి. ఎందుకనండి? ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ అనమాట. టీవీ సౌండ్ ఎక్కువ పెట్టడం, దిబిడే. ఎప్పుడది? అర్ధరాత్రి మధ్యలో దరు. ఏ దరు అండి? పగలో నిద్ర లేదు, రాత్రి నిద్ర లేదు. సైతాను మనుషుల్లో జ్వరపడి ఏం చేస్తూ ఉన్నాడు? కొట్టు 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 కొట్టు. వీళ్ళు మాత్రం ఊరకుంటారా? కొడతావా? నన్ను కొడతావు? ఎవరు ఉండారా నీకు? అప్పుడు కొడతావా అంటే కొట్టకేం చేస్తాడు? రెచ్చగొట్టి మరీ తన్నులు తింటున్నారు మా సహోదరులు ఈ మధ్య. నేనంటాను, వాళ్ళ కోపం వచ్చినప్పుడు నువ్వు స్లో అయిపో, డౌన్ అవ్వు. ఆ తర్వాత వాళ్ళకి నేర్పుగా చెప్పుకుంటే వింటారు. సృష్టిలో ఏది శక్తివంతమైందండి? స్త్రీ. కొట్టు చప్పట్లు గట్టిగా. నేనని గొప్పగా చెప్పట్లా, బలహీనురాలే స్త్రీ. కానీ ఆదాముకి ఏమండి అందనంత లోకాన్ని ఏమండి తనకు చూపించిన ఆనందం ఉందా అండి? నిరాశ చెందాడు. ఎందుకు ఇతనికి ఆనందం లేకుండా పోయింది? ప్రతిదానికి ఏ పేర్లు పెట్టాడు ఆ పేరే. ప్రతి జంతువు, పక్షి, పురుగు, ఏమండి ప్రతి జీవరాశులు లోబడేటట్లు దేవుడు చేస్తే, కానీ సంతృప్తి లేదు, అసంతృప్తే ఉంది. కానీ తన సంతోషానికి కారణం ఏంటో కనుక్కున్నాడు. అందుకే గాఢ నిద్ర కలుగు చేసి సర్జరీ చేసేసాడు. ఏమండి ఒక స్త్రీని చేసి నిలబెట్టాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరు కనపడ్డారు? అప్సరస కనపడింది. అవ్వ కాదు, అప్సరస. ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం కాబట్టి నారీ అనబడను. కొట్టు చేపలు గట్టి. మరి మామూలు విషయం ఏంది? మొట్టమొదటి కవీశ్వరుడు ఎవరండి? ఆదాం గారే. స్త్రీ శక్తి, సృష్టిలో స్త్రీ శక్తి. అందుకే ఆడదే ఆరంభం, ఆడదే ఏందండి ఆరంభము, ముగింపు కూడా. అందుకే కొంపలు కోలాలన్న ఆడోళ్ళే, కొంపలు కట్టబడాలన్నా ఆడోళ్ళే.